హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి రబ్బర్ల గురించి అండి. ఈ రబ్బర్లని మనం అనుకుంటాం వీటితో మనకు ఎక్కువగా ఏం యూజ్ ఉండదు అనుకుంటాం కదా. లేదండి, వీటిని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అదేంటో ఎలాగో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. మనకి మిక్సీ జార్లు ఉంటాయి కదండి, ఆ మిక్సీ జార్ల యొక్క మూతలు ఒక్కొక్కసారి సరిగా టైట్గా ఉండవు, లూజ్గా ఉంటాయి. అంత మనం మిక్సీ పడితే అంత పైకి వచ్చేస్తూ ఉంటుంది, కారుతూ ఉంటుంది. ఏదైనా చట్నీ కానీ ఏదైనా పట్టినప్పుడు అలా జరగకుండా ఉండాలంటే, అది కొంచెం ఫిట్గా అవ్వాలంటే ఇలా మూతకి నేను చూపించిన విధంగా ఒక రబ్బర్ వేసేసుకోండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టండి. ఎక్కువ లూజ్ ఉంటే 2 వేయండి, కొంచెం లూజ్ ఉంటే 1 వేస్తే సరిపోతుంది. వేసేసి పెట్టండి. అది కరెక్ట్గా ఫిక్స్గా కూర్చుంటుంది. ఇంకా కొంచెం కూడా సందు ఉండకుండా ఉంటుంది, టైట్గా ఉంటుంది మూత కూడా తీయడానికి కూడా. ఓకేనా, మనం మిక్సీ పట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇదొకటి. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఓకే, మనం పిల్లల జిన్ పాయింట్లు ఉంటాయి కదండి, ఆ జిన్ పాయింట్లు మనం వాళ్ళవి కొత్తవి అయినా సరే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత నడుంలో సరిగా ఎక్కవన్నమాట, ఎలాస్టిక్ లేకపోతే. మనం ఇలా గుంజు వాళ్ళకి బటన్స్ పెడితే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది కదా పాపం వాళ్ళకి. అలా జరగకుండా ఉండాలంటే ఇంకా ఈ పాయింట్లని ఇంకో మనం 4 సార్లు అయినా మనం వేయాలి పిల్లలకి అనుకుంటే ఇలా చేయండి. ఒక 2 రబ్బర్ బ్యాండ్లను తీసుకొని, 2 లేదా 3 రబ్బర్ బ్యాండ్లను కొంచెం స్టాండర్డ్గా ఉన్నవి తీసుకొని ఇలా మనం బటన్ పెట్టే హోల్ ఉంటుందా, ఆ హోల్లో పెట్టేసి ఇలా ముడిలాగా అయితే వేసుకోండి. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసుకొని ఇలా ముడిలాగా అయితే వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసేసి మనం ఇలా బటన్కి అయితే పెట్టేస్తే వాళ్ళకి అంత ఫ్రీగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక 2 ఇంచుల గ్యాప్ అయితే వస్తుంది. రబ్బర్ బ్యాండ్సే కదా తెగిపోతాయేమో అనుకుంటారేమో, ఒక 2-3 రబ్బర్ బ్యాండ్స్ వేస్తే ఏం తెగిపోదు. మళ్ళీ మనం ఎలాగో వాళ్ళకి బెల్ట్ పెడతాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంకొకటి, కొన్ని పాయింట్లకైతే ఇలా జిప్పులు అనేవి మాటికి కిందికి జారుతూ ఉంటాయి కదా, అలా జారకుండా ఉండాలంటే జిప్పు పైన కూడా కొంచెం ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్లోకి ఇలా ఒక రబ్బర్ పెట్టేసి ఇలా ఒక దాంట్లోంచి ఒకటి ఇలా తీయండి. ఓకేనా, ఇలా తీసేసి పిల్లలకి ఇలా పెట్టేసేయండి. ఇంకా ఇలా పైన బటన్ ఉంటుంది కదా, ఆ బటన్కి అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల కూడా అది జారకుండా ఉంటుంది అనమాట జిప్పు. ఓకేనా, ఇలా ఈ రబ్బర్ బ్యాండ్లను అయితే పిల్లల పాయింట్లకి అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా కొన్ని రోజులు పిల్లలకి ఈ పాయింట్లు అయితే వేయాలి, కొత్తవి కదా అనుకుంటే ఇలా యూజ్ చేయండి. రబ్బర్ బ్యాండ్లు కదా తెగిపోతాయి అనుకోవద్దు. 3 రబ్బర్ బ్యాండ్లు వేస్తే ఏం తెగిపోదు. తర్వాత మనం బెల్ట్ పెట్టాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. పిల్లలవి కానీ పెద్దలవి కానీ కొంచెం అద్దాలు లూజ్గా ఉన్నట్టయి మనం అటు వంగుతూ ఏదైనా పని చేస్తున్నప్పుడు పెట్టుకుంటే వంగితే మన కింద పడిపోతాయేమో అనుకుంటే ఇలా రబ్బర్ బ్యాండ్లు వేయండి. ఇలా పైనకి నేను చూపించిన విధంగా ఇలా పై బాగానే ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేసుకోండి. ఇవి మనకి చెవు వెనకాల ఒక గ్రిప్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి కింద జారకుండా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఒక 2 రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా ఒక దాంట్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసి దీన్ని ఫోన్కి నేను చూపించిన విధంగా ఇలా ఫోన్కి పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఫోన్ పెట్టేసుకోండి. ఇది ఎందుకంటే మనకి ఫోన్ స్టాండ్ లాగా దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బాటిల్కి నేను ఇలా తొడిగిస్తున్నాను చూడండి, ఇలా పెట్టేసేయాలి. ఓకే, ఇలా పెట్టేస్తే మనకి ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రబ్బర్ బ్యాండ్తో ఫోన్ స్టాండ్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మనం ఏదైనా పిల్లలకి ఏదైనా తినిపించినప్పుడు కానీ ఇలా మనం నేనైతే ఓన్లీ వాటర్ వేసి చూపిస్తున్నాను. ఇలా స్పూన్ వేస్తే కిందికి అలా జారుతూ ఉంటుంది కదా, అలా జారకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి స్పూన్కి. ఇంకా జారకుండా కొంచెం గ్రిప్ లాగా ఉంటుందన్నమాట ఇలా. ఓకే, తర్వాత ఇంకొకటి, మనం పిల్లలు కానీ మనం చదువుకునే బుక్స్ కానీ ఏవైనా కానీ మనం చదువుకునేటప్పుడు గాలికి ఆ బుక్స్ ఇట్లా పేపర్లన్నీ ఇలా ఎగురుతూ ఉంటాయి కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలు హోంవర్క్ చేసినప్పుడైనా సరే చదువుకునేటప్పుడైనా అలాంటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇంకా వేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట, పేపర్లు కదలకుండా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎక్కడి వరకు చదువుకున్నారో ఏంటో కూడా మనకి మళ్ళీ కావాలంటే అదే పేపర్ని తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మనం పిల్లలకి స్నాక్స్లోకి ఇలా యాపిల్స్ కట్ చేసి పెడుతూ ఉంటాం కదా బాక్స్లో, యాపిల్స్ కట్ చేసి అలాగే స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే ఆ యాపిల్ అంతా నల్లగా మారిపోతుంది. అలా జరగకుండా ఇలా యాపిల్ని కట్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వండి. ఇంకా వాళ్ళు బాగుంటుంది, ఇంకా తింటారు అలాగే. ఓకే, తర్వాత ఏదైనా మనం డబ్బాలు నిండుగా ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆ స్పూన్ అనేది మనకు పట్టకపోతే ఇలా డబ్బాకే ఇలా స్పూన్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇలా పెట్టేస్తే మనకి డబ్బా స్పూన్ ఒక దగ్గరే ఉంటుంది. ఇంకా ఓకే, ఇలా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, ఒక 2 స్పూన్లను అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకంటే మనకి చిన్నగా పట్కర్ లాగైతే యూజ్ అవుతాయి. ఇలా పై బాగానే ఒక రబ్బర్ అయితే వేసుకోండి. ఇలా మనం పట్కర్ లాగైతే యూజ్ చేసుకోవచ్చు. పట్కర్ అంటే మరి బరువు అయితే మనం తీయలేము దీంతో. ఏవైనా చిన్నగా ఏమైనా పాపడాలు అవి పొలిచుకుంటూ ఉంటాం కదా ఆయిల్లో, అవి తీయడానికైతే ఇవి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇవి. ఓకే,
ఇలా మనం దీన్ని ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేస్తే ఇంకా టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పాపడాలు కానీ ఏమైనా ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, పిల్లలకి పెన్సిల్ రేజర్ ఇస్తే వాళ్ళు పాడేసుకుంటూ ఉంటే ఇలా పెన్సిల్కి ఒక రబ్బర్ వేసియండి. ఇంకా చూపెట్టండి వాళ్ళకి, ఇలా రాసి ఇలా తూడ్చుకోండి నాన్న అని చెప్పేసి వాళ్ళు ఇలా తూడ్చేస్తే పోతుంది అనేసి ఇంకా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు రబ్బర్ని. ఓకే, ఇలా పోతుంది అనమాట మనం రాసింది. తర్వాత తర్వాత ఇంకోటి, ఇది పెద్దవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేసుకోవడం గుర్తుండకపోతే ఇలా బాటిల్కి ఒక ట్యాబ్లెట్ అయితే పెట్టేసి ఇచ్చేయండి. ఇంకా వాళ్ళకి ట్యాబ్లెట్లు మర్చిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా వీళ్ళైతే తాగుతారు కాబట్టి నీళ్ళు తాగినప్పుడల్లా వాళ్ళకి గుర్తుకొస్తుంది అనమాట. ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా అనేసి. తర్వాత ఇంకొకటి, ఈ బెండకాయలు ఉంటాయి కదండి, ఈ బెండకాయలు మనం ఒక్కొక్కటి 2 3 ఇలా పట్టుకొని మనం కట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చూపిస్తున్నాను. ఇలా ఎక్కువ మొత్తంలో మనం ఎక్కువగా పెట్టేసి ఇంకా ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని కట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువగా కట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఇలా మనకి చేతి కూడా పట్టనన్ని కూడా ఎక్కువగా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇలా కట్ చేసుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో బెండకాయలు అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో టిప్, మనం ఫోన్ ఛార్జర్లు కానీ లేకపోతే ఏమైనా ఇలా వైర్లు ఉంటాయి కదా, వాటిని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనము ఎక్కడైనా పర్సులో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, ఇదైతే స్వీట్ బాక్స్ అనమాట. ఈ స్వీట్ బాక్స్ని నేను ఇలా 2 అయితే పెట్టేస్తున్నాను నేను చూపించిన విధంగా, పొడవుగా నిలువుగా ఇలా అడ్డంగా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి దీంట్లో ఏవైనా పౌడర్ డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ ఇదే దానికి సపరేట్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా నెయిల్ పాలిష్లు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇంకొకటి, ఇది సోప్ బాక్స్ అనుకోండి, నా దగ్గర సోప్ బాక్స్ లేదు. సో ఇది సోప్ బాక్స్ అనుకోండి. ఈ సోప్ బాక్స్కి ఇలా ఒక 2 రబ్బర్ బ్యాండ్లు అయితే వేయండి. వేసి మనం సోపు మనం వాడిన తర్వాత ఇలా పెట్టేస్తే ఆ రబ్బర్ల మీద పెట్టేస్తే వాటర్ అంతా కిందికి ఆగిపోతుంది. మనకి సబ్ అంతా మెత్తగా అయిపోదు అనమాట. ఇలా స్క్రబ్బర్లు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలా మనము సబ్ అంతా మెత్తగా మెల్ట్ అయిపోదు అనమాట. ఓకేనా, ఇదండి రబ్బర్లతో ఇలా చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.